తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్త్ సాయిస్ టీవీ. ఈరోజు ఉభయ రాష్ట్రాలలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, అలాగే అక్రమంగా తరలిస్తున్న బియ్యం, అలాగే పేదలకు చెందవలసిన బియ్యాన్ని అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుండి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కాకినాడ పోర్టు ద్వారా వేరే దేశాలకు కూడా తరలిస్తున్న ఈ వైనంపై గత కొన్ని రోజులుగా దీనిపై తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఉక్కుపాదం మోపి అక్కడ అనేక ఏదైతే అక్రమ బియ్యానికి సంబంధించిన గోడాంల పీడ రైడ్ చేసి దాదాపుగా 2243 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే దాదాపుగా 1666 కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. ఆ విషయంపై ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన బాధ్యతలు ఎవరైనారో వారు, అలాగే తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మన ఫోర్త్ సాయిస్ టీవీలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం పరిచయ కార్యక్రమం మొదలు పెడదాం. ఫస్ట్గా తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ సాయిస్ టీవీ అండి. వెంకటేశ్వర్ గారు, రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు, నా మాట వినపడుతుందా అండి మీకు? ఎస్. అదే సేమ్ టైంలో వైసీపీ నేత అయిన బొట్ల రామారావు గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్త్ సాయిస్ టీవీ. బొట్ల రామారావు గారు. ఇదే సమయంలో జనసేన సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో యువ నాయకుడు బాలు గారు కూడా మనతో ఉన్నారు. బాలు గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ సాయిస్ టీవీ అండి. అదే సేమ్ టైంలో ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి శ్రీనివాస్ చౌదరి గారు మనతోటి జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. అలాగే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా నుండి ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్ రెడ్డి గారు మనతోటి, అతను కూడా కొద్దిసేపట్లో మరి జాయిన్ అవుతారు. ఫస్ట్ మనం ఒకసారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు గారు, వారితోనే మొదలు పెడదాం. వెంకటేశ్వర్లు గారు, ఈరోజు ఏదైతే తెలంగాణ నుండి అక్రమంగా వేరే రాష్ట్రాలకు బియ్యం వెళ్తున్నదని చెప్తున్నారు, అదే నేపథ్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా మాకు సరైన పద్ధతిలో రుకుము అందుతలేదు గవర్నమెంట్ చెల్లి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీరేం చెప్తారండి? ఈ రైస్ మిల్లు ఎక్స్పోర్ట్ అనేది దొంగతనంగా అనేది ఇది ఈనాడు ఉన్నది కాదు. గత 40 సంవత్సరాల నుంచి కూడా మోహన్ కంద గారు కూడా ఉండే కమిషనర్ గారు ₹2 కిలో ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు, వాడు 50 కిలోలు 25 కిలోలు రామారావు గారు సీఎం ఉన్నప్పుడు అమ్ముకుంటాడు. తప్పకుండా అమ్ముకుంటే ఏంటంటే ప్రజలకు ఏంటంటే మనం మేలు చేయాలనుకుంటే ఇప్పుడు ఎవరు వాడుతుంటే బియ్యం వాడినప్పుడు ఇక దొంగతనంగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రభుత్వాలు ఆలోచించి ప్రజలకు అవసరమయ్యే వస్తువులు డబ్బుల రూపాయలు ఇస్తే మంచిదని ఆలోచించారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్ దొంగతనం అనేది ఇప్పుడు కాకినాడ ఇక్కడ మామూలుగా బిల్లర్స్ సంబంధం లేని విషయం. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఇక్కడ తెలంగాణ రేషన్ షాప్స్ ఉంటాయి కదా, రేషన్ షాప్ నుంచి వాళ్ళు కొంటారు తక్కువ ధర కొని, వాళ్ళు మళ్ళీ వాళ్ళకు కాకినాడ దాకా లింక్ ఉంటుంది. వాళ్ళు బ్రోకర్ ద్వారా అక్కడికి అమ్ముతారు. ఆ కాకినాడ పోయిన తర్వాత ఎవరు అడగరు. కాకినాడ చేరిందంటే అడిగేది ఉండదు. అందులో ఎక్కువ షిప్ లో పడ్డాయంటే షిప్ గాడి చేతి సార్ అనమాట. అదే పద్ధతి మీద రైస్ మిల్లర్ అనేవాడు ఎవరు లేడు. దీంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది దాంట్లో బాగా డబ్బు సంపాదించి రైస్ మిల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకని న్యాయంగా మా రైస్ మిల్లర్స్ అయితే ఎవరు ఈ దొంగతనం కేసు దాంట్లో భాగస్వాములు కాదు. అంటే ఇప్పుడు మనం ఒకటి చూసాం సార్,
ఏదైతే రైస్ మిల్లుకు సంబంధించిన ధాన్యం వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని రీసైక్లింగ్ చేసేసి మరొకసారి అదే ధాన్యాన్ని మరొకసారి అమ్ముతున్నట్టుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్. అలాగే మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల మాకు సరైన రొక్కం అందుతలేదు అంటే డిపాజిట్ చేయాలని కూడా ఒక షరతు విధించింది ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే రైస్ మిల్లర్సు అలాగే ఎవరైతే చౌకధరల దుకాణాలు రేషన్ షాప్ డీలర్స్ ఉంటారో వాళ్ళ మధ్యలో సమన్వయం లోపంతోనే ఇలాంటి జరుగుతున్నది అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు సార్? ధాన్యం రీసైక్లింగ్ అనేది సమస్య లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెట్టింది ఏంటంటే జనరల్ గా తెలంగాణ స్టేట్ లో కొంతమంది ఉండొచ్చు, 5% అట్లా ఉండొచ్చు. ఎక్కువ మొత్తంలో తీసుకొని పదవులు ఉన్న వాళ్ళు వారు అన్యాయం చేయొచ్చు. కానీ ఇక్కడ రైస్ మిల్లర్లు ప్రతి వాడు కూడా మా దగ్గర ఉన్న రైస్ మిల్లర్ అందరూ కూడా బియ్యం పెట్టినప్పుడు తీసుకోలేదు ప్రభుత్వం, బయట ధాన్యం ఇచ్చారు ప్రభుత్వం. అయితే బియ్యం ధాన్యం ఖరాబ్ అవుతుందన్నా కూడా వీళ్ళు తీసుకునే పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు ఏం చేసిందంటే ఆ బియ్యం ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ అమ్ముకుంటే కొంత కట్టవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అమ్ముకుంటే పైసలు కట్టేసారు వాళ్ళు కదా. అందరూ 90% పేమెంట్ అయిపోయింది. రీసైక్లింగ్ అనేది ఉండదు. ధాన్యం రీసైక్లింగ్ అని అంటే అది అమ్ముకొని మళ్ళీ వచ్చినప్పుడు గ్రాహం పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ ధాన్యం వాళ్ళు అదే రేట్ మీద కొత్త ధాన్యం రీసైక్లింగ్ అంటే పాత ధర ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కొత్త ధర ఎక్కువ ఉంటుంది. పాత ధర తక్కువ ఉంటుంది. పాత ధర ఎక్కువగా ధర కొన్నా కూడా మన పాత ధరకు సప్లై చేసే వాళ్ళు ఉంటారు. అది చాలా బియ్యం గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకంటే సక్రమంగా నడవాలంటే కేవలం ధాన్యం తీసుకుంటూ సిఎంఆర్ కింద దించిన తర్వాత వెంటనే వాళ్ళు బియ్యం పోయేదానికి మార్గం చూడాలి. ఆ మార్గం ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇంతవరకు చేయలేదు. చేయకపోవడం వల్ల ఈ అన్ని సమస్యలు వస్తున్నాయి. చేసినట్లయితే బియ్యం పెట్టేదానికి వాళ్ళకి రైస్ మిల్లర్ అనే వాడికి ఎవరికి ఇబ్బంది లేదు. ధాన్యం బలవంతంగా దించుతుంది కష్టం మిల్లింగ్. దించిన తర్వాత బియ్యం తయారు చేస్తే బియ్యం తీసుకునేదానికి మీ దగ్గర లేదు, వ్యవస్థ లేదు. గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, మీరు కమిషనర్ గారు ఆర్డర్ ఇవ్వాలి, ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇల్లు వాడు బియ్యం తయారు చేసిన వెంటనే బియ్యం పోదానికి అవకాశం ఉంటే మాత్రం ఈ వీటికి చాలా వరకు ఇబ్బందులు. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతోటి జాయిన్ అయ్యారు రామకృష్ణారెడ్డి గారు, వెస్ట్ గోదావరి జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. రామకృష్ణారెడ్డి గారు స్వాగతం అండి 4 Sides టీవీకి. టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీకి సంబంధించిన టీడీపీ ప్రతినిధి అయినటువంటి నాయకులైనటువంటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో జాయిన్ అయినారు. స్వాగతం అండి 4 Sides టీవీకి. టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం. చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఏదైతే మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించింది ఇప్పుడే మన ప్రతినిధి ఎవరైతే ఉన్నో తెలంగాణ నుంచి మాట్లాడుతూ అతను చెప్పారేంటంటే ప్రస్తుతానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర ఎలాంటి తప్పులు లేవు, మేము చాలా జాగ్రత్తగా ఏదైతే ఉన్నదో బియ్యానికి సంబంధించిన రేషన్ డీలర్ల నుంచి ఏదైతే వెళ్తున్నారో. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, అనర్హులైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి సందర్భంగానే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీని మీద టీడీపీ ఈరోజు చాలా గట్టిగా పట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి దగ్గర ఉక్కుపాదం మోపుతూ ఈ రేషన్ బియ్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తుంది, అక్రమ రేషన్ బియ్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా మీరేమంటారండి? సార్, మొదట మీకు 4 Sides ఛానల్ వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చవలసిన రేషన్ బియ్యం ఫారిన్లో వ్యాపార వస్తువుగా మారింది. ప్రతి ఇంటికి ఉచిత బియ్యం ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ. కేంద్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే పేదవాడి ఇంట్లో ఆకలి తీర్చాల్సిన ఈ రేషన్ బియ్యాన్ని ఈ పూర్తి స్థాయిలో గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసుకొని 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9500 వాహనాలు కొనుక్కొని ఆ వాహనాల ద్వారా రవాణా చేసి గూడెంలో నిల్వ చేసి రీసైక్లింగ్ చేస్తారా, పాలిష్ చేస్తారా, ఆకర్షణీయమైన ప్యాకర్లు ప్యాక్ చేస్తారా, అందమైన పేర్లు ముద్రిస్తారని రకరకాల సమాచారం ఉంది. దాదాపు 16 కంపెనీల ద్వారా ఈ రైసు సేకరిస్తున్నారు, దానికి అందమైన పేర్లు పెడుతున్నారు. 14 దేశాలు అమ్ముతున్నారండి. దానికి ఉదాహరణకి ఇండోనేషియా, చైనా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొన్ని కెన్యా లాంటి పేద దేశాలకు అమ్ముతున్నారు. ఇక్కడ మీకు గుర్తు పెట్టాల్సింది ఏంటంటే కింద సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ కాడ నుంచి
వార్డు మెంబరు, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని స్థాయిలోనూ సమపాళ్ళలో రేట్లు ఉంటాయి. సర్పంచ్ 6 రూపాయలు కొంటాడు రేషన్ బియ్యాన్ని, మండల ప్రెసిడెంట్కి 20 రూపాయలకి అమ్ముతాడు, ఎమ్మెల్యేకి 25 రూపాయలకి వెళ్తాయి. ఆ పై రేటు ఎమ్మెల్యే ఆ పైన వాళ్ళకి దందాకి వెళ్ళిపోతుంది. ఇంకో పెద్ద చేయి గ్రీన్ ఛానల్ పేరు పెట్టేది, పేరు కూడా గ్రీన్ ఛానల్. ఎందుకు నేను మండలాలు వచ్చిందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్తాను. దాదాపు తెలంగాణ నుంచి 20% ఆంధ్ర రాష్ట్రానికి రేషన్ బియ్యం వచ్చిందండి. స్టెల్లా నౌకలు ఎలా వచ్చిందో మాకు అర్థంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే రేషన్ బియ్యాన్ని ఎలా అయినా మార్చొచ్చు కెమికల్స్ వాడి. నాకు తెలుసు, అది రీసైక్లింగ్ చేసేది తెలుసు, ఇలా ప్యాకింగ్ చేసేది తెలుసు, మేము చూసాం. ఇది 2019-20 మధ్యలో 19 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. 20-21 మధ్యలో 27 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. 21-22 మధ్య 29 లక్షలు ఎక్స్పోర్ట్ అయింది. 22-23 నుంచి 38 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. 23-24 మధ్య 24 లక్షల టన్నులు, అంటే 1,37,000 కోట్ల టన్నులు రైస్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అయింది. దీనికి ద్వారంపూడి గారు నాయకత్వం వహించారని మాకున్న సమాచారం. ఆయన కెన్యాలో ఈ రైస్ అమ్మినప్పుడు ఆ డబ్బులు లేదని అక్కడ గోడం నిర్మించుకున్నాడు సొంతంగా. ఈ నుంచి స్టాక్ తీసుకెళ్ళి ఆ గోడంలో చేస్తాడు, తగిన రేట్ వచ్చినప్పుడు అమ్ముతాడు. ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ పోర్టు దగ్గర ఇక్కడ 2 రకాల పోర్టులు ఉంటాయి. ఆ 2 రకాల పోర్టులో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఏ రకంగా జరుగుతున్నది మీకు లోకల్గా తెలుస్తుంది. 2,200 ఎకరాలు ఉన్న కాకినాడ పోర్టులో 20 మంది పోలీసులు, ఆశ్చర్యం కదండి, భద్రతంతా వాళ్ళు చూస్తారంట. అలాగే ఇంకో విషయం ఏంటంటే 12 నాటికల వరకు మన ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సీజ్ చేయొచ్చు ఓడలు. 12 నుండి 200 నాటికల వరకు కాకినాడ పోర్ట్ సెక్యూరిటీ సీజ్ చేయొచ్చు వాళ్ళ కంపెనీ, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం ఉంది. 200 నాటికలు దాటిపోతే సిసిఎస్ అనమాట, సెంట్రల్ కోస్ట్ గార్డ్స్ సీజ్ చేయాలి. సో టోటల్ గా రైస్ అనేది కాకినాడ పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని జగన్మోహన్ గారు కేవీ రావు దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఎలా ఎక్స్పోర్ట్ చేసేదని ప్రపంచానికి తెలుసు. ఆ సమాచారం వచ్చింది, దోషులు ఎన్క్వైరీ చేస్తున్నారు, పడతా 100 కేసులు కూడా పెడతారు. అయితే ఇక్కడ బాధ కలిగించేది విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సింది, ఈ రాష్ట్రంలో 1,68 లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్, దయచేసి నోట్ చేసుకోండి. 1,68 లక్షల కుటుంబాలు ఇల్లు, 1,42 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా, బిలో బరాబర్ లెవెల్ కింద ఉందా, పేద దేశమా? 1,62 లక్షల మంది కుటుంబాలు ఉంటే అండ్ ఇండ్లు ఉంటే 1,62 లక్షల మందికి వైట్ కార్డులు ఉన్నాయి. మరి ఈ 15 లక్షల మంది ధనికులు మిగతా లేరా? పేదవాడు అంతా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా దివాళా తీసిపోయిందా? అంత బిచ్చి వేస్తే బతుకుతున్నారా? ఏ స్థాయిలో అవినీతి జరిగిందానికి రేషన్ కార్డులు ఏ విధంగా ఇచ్చారు జనానికి? రేషన్ కార్డులు పేదవాళ్ళకి వెళ్ళేదండి, ఆ రేషన్ షాప్ దగ్గర బినామీ పెడతారు. వాటికి వచ్చిన స్టాక్ అంతా ఏం చేస్తారంటే ఉన్న రేషన్ కార్డులు వాళ్ళు నిజాయితీగా ఉన్న రేషన్ కార్డులు ఇచ్చేసి రిమైనింగ్ స్టాక్ ని వ్యాన్లు కొన్నాం కదా మేము వైఎస్ఆర్సీపీ అధికారంలో 1,450 కోట్లు పెట్టి 9,500 వ్యాన్లు కొన్నాం. దాని పేరు గ్రీన్ ఛానల్, గుర్తుపెట్టుకోండి. ఇది సర్పంచ్ 6 రూపాయలు కొంటాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకో విషయం చెప్పనా సార్, ఆశ్చర్యకరమైన విషయం సార్, మీ అర్థం చేసుకోండి. పేదలకు ఇచ్చే బియ్యం తింటున్నారా? ఎవరు తింటారు? అదే మాకు నచ్చిన బియ్యం లేదు కాబట్టి మేము తినట్లేదు. మేము సన్న బియ్యం అడుగుతున్నాం, సన్న మసలు అడుగుతున్నాం, చిలక బియ్యం మసలు అడుగుతున్నాం. మాకు ఈ బియ్యం సంగటి అయిపోతుంది, టేస్ట్ లేదు, ఉపయోగం లేదు, అమ్ముతున్నారు. మాకు వద్దు, మేము రూపాయి కొంటున్నాం, 6 రూపాయలు సర్పంచ్కి అమ్మేస్తాం, 6 రూపాయలు 10 రూపాయలకి ప్రెసిడెంట్ అమ్ముతాడు, ప్రెసిడెంట్ నుంచి వార్డు మెంబర్ కార్పొరేట్ స్థాయి 10 రూపాయలకి అమ్ముతాడు, 10 రూపాయలు ఎమ్మెల్యే నుంచి 20 రూపాయలకి అమ్ముతాడు, 20 రూపాయల పైన ఆ 10 స్థాయిలు పంచుకుంటారు. ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. సార్ చౌదరి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినటువంటి ఇప్పుడు శ్రీనివాస్ మన బొట్ల రామారావు గారు మనతో ఉన్నారు. రామారావు గారు, ఇప్పుడైతే శ్రీనివాస్ చౌదరి గారు ఏదైతే చెప్పారో దాంట్లో ఖచ్చితంగా అంకెలుగా సంవత్సరాల వారీగా ఎలా జరిగిందని చెప్పారు. అలాగే మనకొచ్చిన సమాచారం ప్రకారము 62,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటి వరకు స్వాధీనం చేయడం జరిగింది. సార్ చెప్తున్నట్టుగా కాకుండా 1,60,60 లక్షల ఫ్యామిలీస్ ఉండగా 1,62 లక్షలకు సంబంధించిన ఫ్యామిలీస్ ఉండడంతో ఈ విషయం ఒక అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చేసి బెనామీగా ఇచ్చేసి ఇదంతా అక్రమంగా తరలించారని చెప్తున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకునిగా మీరేమంటారండి? రేషన్ బియ్యం అక్రమ దందా అనేటువంటిది మాఫియా ఎప్పటి నుండి నడుస్తుంది అనేది శ్రీనివాస్ చౌదరి గారు ముందుగా చెప్పాలా. ఎప్పటి నుంచి అక్కడ క్లారిటీ లేదు, ఫిగర్స్ చెప్పాడు తీసుకొచ్చి. లేదు సార్, నడవలేదండి, ఉంటే చూపించండి ప్రూఫ్స్. ఓకే, అదే సార్, అదే చెప్పారు.
చెప్పనియండి ఫస్ట్ ఈయన మన బొట్ల రామారావు గారిని ఒకసారి మాట్లాడిన తర్వాత మనం డిబేట్లో కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, క్లియర్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే రేషన్ బియ్యం అక్రమ దందా ఉందనేటటువంటి అంశంతో 2009 ఎన్నికల్లో ఇది కాదు నారా లోకేష్ బాబు సార్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి సార్, మీ అన్మ్యూట్ చేయండి మీ ఫోన్. బదిలీ అనేటటువంటి ఒక ఇంటికి పంపిణీ చేసి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. అంటే ఆ రోజు ఒప్పుకున్నట్లే కదా, శ్రీనివాస్ చౌదరి గారికి అవగాహన లేక 2019 నుంచి మాత్రమే జరుగుతుందని చెప్పారు. ఇది దాదాపుగా మన వెంకటేశ్వర గారు ఏదైతే చెప్పారో అది కరెక్ట్. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 40 years బ్యాక్ నుంచి కూడా ఇది నడుస్తుంది అనేది వాస్తవం. ఇప్పుడు 40 years లో ఈ రేట్ సంబంధించి చూస్తే 1983 ముందు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹1.90 ఆ రోజు చివరి ఇది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏదైతే తెలుగుదేశానికి ముందున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 కిలో బియ్యం కేవలం 4-5 నెలలు మాసాలు ప్రకటించి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంటే, రామారావు గారు పార్టీ ప్రకటించి కేవలం ₹2 కిలో బియ్యం పేదలకు నేను సహాయం చేస్తానని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తే, అక్కడి నుంచి ఆ రోజు బియ్యం విలువ ఎంతుంది, ఈ రోజు బియ్యం విలువ ఎంతుంది? బియ్యం యొక్క విలువ దాదాపు 10 రెట్లు పెరిగిపోయింది. కానీ బియ్యం ఇచ్చేటటువంటి సబ్సిడీ విధానం మాత్రం అట్లాగే కొనసాగుతా ఉంది. మరి దీన్ని ఎన్టీ రామారావు పార్టీనే కబ్జా చేసినటువంటి చంద్రబాబు ₹5.65 పెట్టినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి. అసలు ఈ రేషన్ సంబంధించి ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది? ఇప్పుడు 6 మాసాలుగా తెలుగుదేశం పార్టీ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుడు కానీ లేకపోతే ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ కానీ ఓటుకు సంబంధించినటువంటి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు 30 లక్షల నుండి 50 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో కప్పం కట్టించుకుంటున్నారు. ఏదైతే శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, సర్పంచ్ ₹6 కొంటాడు, తర్వాత వార్డు మెంబర్లు ఉంటారు, ఇది కాదండి. అసలు మీకు గోడౌన్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మీ యొక్క ప్రభుత్వంలో రేషన్ తరలిపోతా ఉంటే మీరు ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఏమిటి? ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు ఇంత టెక్నాలజీ ఉంది? ఈ రోజు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏం రైస్ తీసుకుంటున్నారు, ఎలా ఉంది ఈ పరిస్థితి ఉంది. దీని అంతటా కూడా ఏదైతే బయట ప్రజాబాహుల్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో దీని అంతా కూడా క్లియర్ గా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని తప్పించుకొని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క రేషన్ మాఫియాలు ఉన్నారనేటువంటి దాన్ని సబ్జెక్ట్ ని కింది నుంచి పైదాకా తీసుకుపోవాలనేటువంటి వాళ్ళ తపన ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు అంతా తెలుసు. రామారావు గారు ఒక నిమిషం మరొకసారి మీ దగ్గరికి వస్తాము. అప్పటి వరకు మీరు మీ ఫోన్ మాత్రం ఒకసారి సెట్ చేసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం మీ వాయిస్ కట్ అవుతుందండి. ఆ కట్టు కాకుండా ఒకసారి చూసుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు మన బాలు గారు జనసేన యువ నాయకుడు అయినటువంటి, సరే సార్ చౌదరి సార్ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి జనసేన నాయకుడు యువ నాయకుడు అయినటువంటి బాలు గారి విశేషం తీసుకుందాం. బాలు గారు మీరు చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే వచ్చినారో అలాగే నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వచ్చినాక కాకినాడ పోర్టు వైపు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణకు నుంచి వెళ్ళి వచ్చిన రేషన్ లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేల కొద్ది టన్నులు ఒక షిప్లో నిల్వ ఉంచిన ఏదైతే అక్రమంగా రవాణా చేసేయడానికి నిల్వ ఉంచిన బియ్యాన్ని కూడా స్వాధీనపరుచుకున్న తర్వాత మరి కొద్ది క్షణాల్లోనే ఆ షిప్ను కూడా వదిలివేయడం జరిగింది. దీనిపై బాలుగారు మీరేమంటారండి? ఇప్పుడు ఏవైతే రామ్మోహన్ రావు గారు అన్నారో దానికి కౌంటర్గా మీరేమంటారు? సార్ అందరికీ నమస్కారాలు. ఫోర్త్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కానీ మన మిత్రులు మీడియా మిత్రులకు కానీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్రమ రవాణా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఎక్కడి నుంచి తరలిస్తున్నారంటే ప్రతి మన పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. మన ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరూ కలిసి బోట్ను చేసుకొని మరీ వెళ్ళి అక్కడ షిప్ ని పట్టుకోవడానికి వెళ్తే
అక్కడ షిప్ ని అక్కడ లోపలికి కూడా అనుమతించకుండా అంత పగడబందిగా మనోళ్ళు ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసుకునేసి దీనికి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాకినాడ పోర్ట్ ని స్మగ్లింగ్ కి అడ్డా చేసుకుని ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకరించకుండా ఒక ప్రైవేట్ సైన్యం లాగా ఏర్పరచుకునేసి ఈ రోజు ఆ షిప్ పట్టుకుని మళ్ళీ తిరిగి తెప్పించుకున్నా కానీ ఆ షిప్ లో ఉన్న మనకు కావాల్సిన బియ్యాన్ని కూడా మాయం చేసే పరిస్థితుల్లో ఈ రోజు మన రాష్ట్ర కాకినాడ పోర్ట్ లో ఉండే ఆ వ్యవస్థాపకులు కానీ దాంతో ఉండే పని చేసే వీళ్ళు కానీ దేనికి లేకుండా చేసినారనేది ఈ రోజు వాస్తవమైన మాట. ఓకే, రైట్. బాలు గారు, ఇప్పుడు మరొకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పబోతున్నారో దానికి తోడుగా ఒక షిప్ వెళ్ళిన తర్వాత కూడా దాన్ని వెనక్కి తెచ్చిన తర్వాత కూడా ఆ షిప్ని మరొకసారి పంపే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది మాత్రం కేవలం మీరు చెప్పినట్టుగా కొన్ని వాళ్ళ లిమిట్స్ ఎక్కడ దాకా ఉన్నాయో దాని తర్వాత కస్టమ్స్ స్టార్ట్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ హద్దులు స్టార్ట్ అవుతాయి. ఆ నేపథ్యంలో కూడా అంత ధైర్యం చేసి వెళ్ళినప్పటికీ ఆ బియ్యాన్ని తరలించడం మాత్రం జరిగింది. ఇంకోటి ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే బియ్యం కాకుండా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వెళ్ళి కూడా బియ్యాన్ని తీసుకొచ్చుకొని అక్కడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. అది ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా తరతరాలుగా వస్తున్నది, దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి వెళ్ళి వస్తున్నది ఈ సంగతి అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? మీ క్వశ్చన్తో సహా, మీ ఆన్సర్ సహా ఇది కూడా కలపండి. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. వేరే రాష్ట్రాల నుంచి బియ్యం వస్తున్నాయి, మేము తరలిస్తున్నాం, మంచిదే. బాగా మాఫియా డాన్ చేసుకున్నారు. ఇప్పుడు షిపుల్ మాఫియా, ట్రక్ మాఫియా, గంజా మాఫియా, అలాగే అక్రమ దందాల మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, బేమాల దేవాలయాల మాఫియా, ఈ మాఫియా లీడర్ డానే జగన్మోహన్ గారు. సో 2019 నుంచి ముందు ఈ బియ్యం రవాణా జరగలేదా? మంచి ప్రశ్న వేశారు. 2019 వరకు బియ్యం రవాణా జరుగుంటే జగన్మోహన్ గారిని గుడ్డుకూరని పళ్ళు అవుతున్నాడండి. పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకోలేదు అంటే తను దొంగతనం చేయబోతున్నాడు, విజనరీ కాబట్టి. దొంగతనాల్లో ఎందుకంటే ఇంటర్నేషనల్ లో అమెరికానే చీట్ చేసి $2,250 కోట్ల చీట్ చేసిన వ్యక్తి కదా. ఇదేం ఆఫ్టర్ బియ్యం. ఒక నిమిషం అండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒక నిమిషం ఆగండి, మీరు నోట్ చేసుకోండి, మర్చిపోతాను నోట్ చేసుకోండి, నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒక నిమిషం ఆగండి. మీరు లోకేష్ గారు ఏదో చెప్పారు, లోకేష్ గురించి నాకు లెక్క చెప్పండి, నాకు అర్థం కాలేదు. లోకేష్ గారు ఏదో ఇస్తానన్నారంట, అవును ఇస్తానన్నారు, కాదని లేదా? మేము ఇప్పుడు చెప్తున్నాం, జనానికి ఒక నిమిషం, జనానికి వాళ్ళకి ఇష్టమైన బియ్యం ఇవ్వట్లేదు, దానికి బియ్యం మాకు అక్కర్లేదు, డబ్బులని ఇవ్వండి అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఇచ్చే బియ్యం బాగలేదు, తినలేకపోతున్నాం అని, అందుకే అమ్మేస్తున్నారు తిరిగి. దాన్నే మీరు స్మగ్లింగ్ చేస్తున్నారు. సో 2019 నుంచి జరిగిన మాఫియాల గురించి వెంకటేశ్వర గారు చెప్పారు కదా, ఎప్పుడన్నా జరుగుతుందని చెప్పి. మరి మీరు చేంజ్ చేశారు, తప్పు కదా. పేదవాడి ఇంట్లో ఆకలి తెలిసి మీరు విదేశాలకు అమ్ముతున్నారంటే కదా. సో అక్కడ లేదు, సబ్జెక్ట్ లేదు కాబట్టి, అది జరగలేదు కాబట్టి, దొంగతనంగా పోతుంది తెలుసుకోలేదు కాబట్టి వదిలేశారు. ఎప్పుడు చేశారు మీరు? కాకినాడ పోర్టుని దౌర్జన్యంగా దుర్మార్గం మీద కత్తి పెట్టి కేవీ చౌదరి గారి దగ్గర లాక్కున్నారే, అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. డ్రగ్స్, బంగాకు, రైస్, ఇతర అనేక రకాల మఫియాలన్నీ కూడా, లిక్కర్లు కూడా ఆస్ట్రేలియా నుంచి కూడా డ్రగ్స్ విషయం కూడా మాకు తెలుసు, బ్రెజిల్ నుంచి వచ్చిన మాకు తెలుసు. పట్టుకుంటున్నారు కదా. నేను అడిగేది అది కాదు క్వశ్చన్, నా ప్రశ్న అది కాదు. ఇప్పుడు ఏదైతే మన మోటివేటర్ గారు అడిగారో, స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో 2019 ముందు రేషన్ కార్డులు ఎన్ని? 76 లక్షలు. ఏకదంగా 1,40,000 పైచలకు రేషన్ కార్డులు, వైట్ కార్డులు ఎందుకు ఇచ్చారు మీరు? ఎవరైతే ఇచ్చినారు మీరు? ఆ రేషన్ కార్డులు నిజంగా ప్రజలు ఉన్నారా? అవి అన్ని కూడా ఏంటంటే ప్రశ్నగా మారినాయి. సో రేషన్ కార్డులకు మించి ఇవ్వడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన బియ్యాన్ని నేరుగా మీ గోడం తరలించుకొని, ఇప్పుడు నాకు చిన్న ప్రశ్న గారు మీ ద్వారా అడుగుతున్నాను. పేరు నాని గారు 1,50,000 మీరు ముందుగా అడ్వాన్స్ గా ట్యాక్స్ కట్టారు, ఎందుకు బియ్యం రవాణా చేయాలని? ఎందుకు కట్టారండి? కట్టకూడదు కదా తప్పు చేయకపోతే. 1,50,00,000 పెనాల్టీ కింద రేషన్ బియ్యాన్ని దండవాడికి పెట్టుకున్నామని చెప్పి కోర్టు కట్టామన్నా, ఒప్పుకోలే కోర్టు ఆ విషయాన్ని. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పూర్తి స్థాయిలో రేషన్ బియ్యం అన్యాయకరంగా విదేశాలకు తరలించింది ఎంత నిజమో, మీరు మాఫియా కానట్టు కూడా అంతే నిజం. ఇంకోటి, పేదవాళ్ళకి నచ్చిన బియ్యమే కాకుండా మీకు ఇష్టం వచ్చిన బియ్యం రైతుల ద్వారా కూడా సేకరించి దాన్ని కూడా మీరు ప్యాడీలు PDF కలిపేశారు. మన రాజేంద్ర మనోహర్ ఇంకో మాట అన్నారు, ఒక నౌక వెళ్ళిపోయింది, ఒక నౌక సీట్ చేశారు. ఏ నౌక ఎక్కడికి వెళ్ళా, ఆ చల్ల షిప్ ఆడే ఉంది,
దానిలో 42 టన్నులు ఇటుక దించేశారు. మిగతా సామగ్రి వేరే సామగ్రి ఉంది కాబట్టి దాన్ని పంపాల్సి వస్తుంది. ఇంకేనా ఒక చీజ్ చేయలేదే. మరి కాకినాడ పోర్ట్ నుంచి ఒక మాట చెప్తున్నా సార్, కాకినాడ పోర్ట్ నుంచి ఎందుకు పోయింది 1 లక్షల టన్నులు బియ్యం? విజయవాడ మన విశాఖపట్నం పోర్ట్ ఏమైంది? మచిలీపట్నం పోర్ట్ అయింది. ఇవన్నీ కూడా వెళ్ళినాయి, ఎక్కడున్నాయి? ఇవన్నిట్లో కూడా ఏంటంటే పెద్ద ఎత్తున తరలించలేకపోయారు. సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీస్ కాపలా కాస్తారు, అవకాశం లేదు. ఇక్కడ కేవీరావు ప్రైవేట్ పోర్టు అదానితో మాట్లాడుకుని వచ్చుకున్నారు, అతన్ని పూర్తి రైట్స్ రాసేసుకున్నారు కొనుక్కున్నట్టు. అజమాయిషి మీ విజయసాయిరెడ్డి అల్లుడికి ఇచ్చారు ఎట్రో కంపెనీకి. వాళ్ళు ఏం చేశారు? క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఎవరన్నా ఏమన్నా ఆయుధాలు ఎత్తుకోమంటే ఆయుధాలు దండి, ఉగ్రవాదులు పంపించారు, ఉగ్రవాదులు తీసుకురండి. సో అట్లే 14 దేశాలకు రైస్ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఇమాజిబుల్. ఇది పెద్ద క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ తనలు ఎవరైతే తాగున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. రైట్ సార్. ఇప్పుడు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు కాకుండా మనం ఒకసారి ఏం చేద్దామంటే మన మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర్లు గారు ఇందులో ఇప్పుడు ప్రధానంగా పాత్ర తెలంగాణకు సంబంధించింది ఎంత కనబడతలేదు, కానీ తెలంగాణకు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన సన్న బియ్యానికి సంబంధించిన 500 రూపాయలు బోనస్ అనగానే చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ అమ్ముతున్నారు. 500 బోనస్కు ఆశపడి మిల్లర్లు కూడా దానికి సహాయపడుతున్నారని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? దాని మీద ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుంది. దాని మీద ఆంధ్ర రైతులకు అక్కడ గిట్టుబాటు ధర లేదు. ఓకే, సన్న రకాలు ఇక్కడికి అమ్ముతుండ్రు మీరు. అయితే కొంతమంది బ్రోకర్స్ ఆ ప్యాడ్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తుంది. ఎవరి పేరు మీద పాస్బుక్ ఆయన పేరు మీద పోస్తే 500 బోనస్ వస్తుంది ఆయనకు. అందుకని ఆ లాభం వస్తుంది కాబట్టి రైతుకి ఏంటంటే ఇంకోటి చట్ట ప్రకారం రైతు ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద అమ్ముకోవచ్చు. కానీ వీళ్ళు గవర్నమెంట్ ఏదో స్టేట్ గవర్నమెంట్ కొంత పెడుతుంది, ఆంధ్ర నుంచి ఇక్కడ రావద్దని, అక్కడ వేరే స్టేట్ నుంచి రావద్దని. వాళ్ళ అవసరాన్ని బట్టి పెట్టినా కూడా చట్ట ప్రకారం అయితే భారతదేశంలో రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. దానికి ఆర్డర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి అమ్ముతుంది. అయితే దీంట్లో రీసైక్లింగ్ అయ్యే సమస్యలు, ఎందుకంటే వాడు గవర్నమెంట్ కొంటుండు, గోడౌన్ దించుకుంటుండు, తర్వాత వాళ్ళవే వాడుకుంటారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆ సరుకును బియ్యంగా మార్చి వాళ్ళే వాడుకుంటారు. వాళ్ళు పేమెంట్ ఇచ్చినప్పుడు ఆ బియ్యం సన్న బియ్యం ఎందుకు కొంటున్నారంటే తెలంగాణ గవర్నమెంట్ కొన్న దాన్ని మొత్తం బియ్యం తయారు చేసి రేషన్ కార్డు హోల్డర్స్కి ఇవ్వాలనేది సంక్రాంతి నుంచి రేషన్ కార్డు హోల్డర్స్ సన్న బియ్యం ఇస్తామని ఆ ప్రామిస్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. రైట్ సార్. అదే సమయంలో దీన్ని మాత్రం ఒప్పుకోనండి నేను. వెంకటేశ్వర గారు, అదే విషయంలో ఇంకొక ఏంటంటే రైస్ మిల్లర్స్ అక్రమంగా అక్కడ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత, అక్రమంగా కాదు, రాష్ట్రం ధాన్యం కొనుగోలిన తర్వాత ఆ సంబంధించింది పేద రైతులకు సంబంధించిన వారికి సంబంధించిన బియ్యాన్ని ఆటోలలో, బొలేరాలలో, మినీ లారీలలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ కేవలం 5 రూపాయలు కొనుగోలు చేసి దాదాపుగా 20 నుంచి 25 రూపాయల వరకు అమ్ముకుంటున్నారని ఒక వార్త వచ్చింది. దీనిపై అసలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరేమంటారండి? అది ఇప్పుడు నడిచేది బార్డర్ జిల్లాలలో రేషన్ కార్డు ముఖ్యంగా వాళ్ళు సప్లై చేసే దుడ్డు బియ్యం తినేవాళ్ళు తక్కువ బియ్యం, ఏదో 5% యూజ్ చేస్తారు. దానికి 90% ఏదో విధంగా పోవాల్సిందే. ఇక్కడ కొంతమంది పిండికి అమ్ముతారు, కొంతమంది నూకలకు అమ్ముతారు, కొంతమంది పోల్ట్రీ ఫార్మ్స్కి అమ్ముతారు. రకరకాలుగా చేసి తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలకు వచ్చే కింటల్ని వాడు బార్డర్ తరలిస్తే వాడికి ఎక్కువ ధర వస్తుంది. కాబట్టి ఎవడైనా కానివ్వండి వాడు బయట రాష్ట్రాలకు పంపించే అవకాశం ఉంది, అయితే ఉంది. అంటే దీనికి సంబంధించింది ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా మంది అయితే ఉండదు. నేను చెప్పే మొదటి నుంచి చెప్తున్నా, రైస్ మిల్లర్ అనేవాడు ఈ దందాలు అడిగాడు. భాస్కర్ రెడ్డి గారు ఏంటంటే ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేసిన మా అసోసియేషన్ కూడా జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్, ఆయన కొడుకు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకు పట్టున్నది. ఇప్పుడు ఏదైతే కానీ కాకినాడ పోర్టు వద్ద బియ్యం పట్టుకున్నారో ఆ కాకినాడ పోర్టు వద్ద అక్రమంగా తరలించిన బియ్యము మణికంఠ రైస్ మిల్లుకు సంబంధించింది అని చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై మీరేమంటారండి? మణికంఠ రైస్ మిల్ అనేది ఇక్కడ సన్న బియ్యం ఎక్స్పోర్ట్ కూడా
రా రైస్ బియ్యం సన్న బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకో. ఓకే, దాంట్లో బాగా సన్న బియ్యం అమ్ముండొచ్చు. ఆయన మనకిగడ్డ రైస్ మిల్ ఆయన సన్న బియ్యం డెలివరీ చేసి అది ఇది రీసైకిల్ చేసింది రైస్ అయితే కావాలి. ఓకే, రైట్ సార్. ఇక్కడ దాదాపు పెద్ద మిల్లులు దాదాపు 200 రైస్ మిల్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసి. రైట్. ఈ మన తెలంగాణ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రా రైస్ రేట్లు పెరుగుతున్నాయని రా రైస్ ఎక్స్పోర్ట్ చేయలేదు. ఓకే, ఈ మధ్య కాలంలో రా రైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేది చేసుకోవచ్చు అని అంత భాగంగా పోయినామో మనకన్నా నుంచి. కానీ ఈ సాధ్యమైనంత రీసైక్లింగ్ అనేది ఎట్లా ధాన్యం తెచ్చిండు రైతు అమ్ముకుంటూ ఎవరికి కమ్మిండు? సివిల్ సప్లై కార్పొరేషన్ కమ్మిండు. ఓనర్స్ ఇచ్చేది ఎవరు? సివిల్ సప్లై కార్పొరేషన్. సివిల్ సప్లైకి కొన్న తర్వాత ఆయన గోడౌన్కి వెళ్ళిపోతాయి. గోడౌన్కు మిల్లర్కు కస్టమ్ మిల్లింగ్ కన్నా పంపుతుంది. పంపిన తర్వాత దాన్ని మనం రీసైక్లింగ్ చేయాల్సిన అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే సన్న బియ్యము సన్న సరకు ధాన్యం ఎవరైతే కొన్నారు రైతు మిల్లర్కి పంపించినా కూడా వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ కింద సన్న బియ్యమే పెట్టాలి. సన్న బియ్యం పెట్టాలి. వాళ్ళ దగ్గర గోడౌన్స్ తీసుకున్నా కూడా సన్న బియ్యం తయారు చేసి రేషన్ వాళ్ళకి ఇప్పించే ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. కాబట్టి సన్న బియ్యంలో ఎట్లాగో చేసేదంటే దందా చేసేదానికి లేదు, అవకాశాలు లేవు. ఓకే సార్. అయితే ఇంకొకసారి ఇప్పుడు వైసీపీ నేత అయినటువంటి బొట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం. బొట్ల రామారావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాకినాడ పోర్ట్లో వేలాది టన్నులకు సంబంధించిన అక్రమ బియ్యాన్ని నిల్వ ఉంచిన దాంట్లో అక్కడ ఆ గోడౌన్లలో కూడా ఆ కాకినాడ పరిసర ప్రాంతాలలో గోడౌన్ల మీద దాడి చేసిన తర్వాత వేలాది టన్నులకు సంబంధించిన అక్రమ బియ్యాన్ని కూడా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత పేర్ని నానికి సంబంధించిన వారెంట్ వారి భార్య పేరు మీద వారెంట్ ఇష్యూ అయింది. దీని మీద ఎలా దీనికి సంబంధించిన మీరు ఏమి ఇస్తారు? మీ సమాధానం ఏంటండి? పేర్ని నాని గారు ప్రస్తావన చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో సోషల్ మీడియా వైసీపీ యాక్టివిస్టుల మీద ఏ విధంగా కేసులు పెట్టారు, అట్లాగే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి మీద కేవలం పరామర్శకు వెళ్ళిన పాపానికి ఫోక్సో చట్టం కింద SC/ST అట్రాసిటీ చట్టం కింద ఏ విధంగా కేసులు పెట్టారు, అదే విధంగా పోసాని కృష్ణమురళిని రామ్ గోపాల్ వర్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అదే కోవలో పేర్ని నాని కుటుంబం మీద కేసులు పెడుతున్నటువంటి పరంపర తప్పితే వాస్తవానికి పట్టాభి అగ్రోస్ శ్రీనివాస్ మీద ఎందుకు కేసులు పెట్టరండి? ఏదైతే మీరు చెప్తున్నటువంటి స్టెల్లా షిప్ పక్కనే ఉన్నటువంటి ఎన్వి కన్స్టర్ షిప్ కూడా ఉంది. ఇక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అక్కడ డీప్ వాటర్ పోర్టుతో పాటు లంగర్ పోర్టు కూడా ఉంది. ఇక్కడ ఈ యొక్క అంశాలను కూడా పక్కదారి పట్టించి అక్కడ ప్రధానంగా బియ్యం నౌకలు రవాణా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఒకటి గమనించుకోవాలి, వైజాగ్ పోర్టులు ఎందుకు జరగలేదు, కృష్ణపట్నం పోర్టులు ఎందుకు జరగలేదు? ప్రతి పోర్టుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది అనేది గమనించుకోవాలా. ప్రతి పోర్టుకి నౌకాయాన రంగంలో ప్రతి పోర్టుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చోట్ల నుంచి ఐరన్ ఓర్ పోర్ట్ ఉంటుంది ప్రాధాన్యంగా, కొంత బొగ్గు ఏదైతే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి విధానం ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఏదైతే గ్రానైట్ రవాణా ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఇట్లా పోర్టులు ప్రాధాన్యత అంశాలు ఉంటాయి. కాకినాడ పోర్టు కేవీ రావుతోటి మెడ మీద కత్తి పెట్టి ఏం నిద్రపోతున్నారంటే ఆ రోజు నుంచి మాట్లాడుకుని ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంశమే. నేనేమంటానంటే 2020 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద బియ్యం నిల్వలు ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు ఆయన నేనే కింగ్ మేకర్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాను, ప్రధానమంత్రి నేనే తయారు చేశానని చెప్పి ఆలోచనతో అక్కడికి వెళ్ళి ఓపడంత రైస్ బోల్డంత రైస్ ని రాష్ట్రానికి తీసుకొచ్చి పనికి ఆహార పథకం అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా కేవలం 5-6 రూపాయల చొప్పున దానికి ధర నిర్ణయించి ఏదైతే తన అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బియ్యం పనులు ఇవ్వడం ద్వారానే ఈ యొక్క అక్రమ బియ్యానికి ఏదైతే బీజం పడిందనేటువంటి విషయాన్ని ఇది క్లియర్ గా మీరు అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు, అమెరికాలో కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికి ఆరోపణలు చేయడం కాదు. ఈ రోజు ఎవరైనా నేరుగా ఒక కేసు పెట్టినటువంటి పాపాన్ని పోయినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, ఈడీ దర్యాప్తు ఆస్తులు అటాచ్ చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్నమాట వాస్తవం కదా, అది మాత్రం చెప్పరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి కేసు ఎవరైనా మేము మోసపోయామని కానీ ఈ రోజు పెట్టినటువంటి పాపాన్ని పోలా. ఎక్కడైనా కూడా చట్టం పరిధిలో చూస్తే నేరం రుజువు కాలేదని కేసులు కొట్టేస్తారు కానీ తప్పు చేయలేదని ఎక్కడ కేసులు కొట్టేసిన పరిస్థితి లేదండి చట్టంలో. ఆ చట్టంలో వస్తువులను చట్టంలో అవకాశాన్ని ప్రభుత్వాలు అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు లేకపోతే పోలీసు వ్యవస్థ లేకపోతే సిబిఐ కానీ లేదంటే మరొక సిఐడి ద్వారా క్రమంగా కేసులు పెట్టేటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టి బెదిరించి మరి
చూస్తా ఉన్నాం. మరి చాలా మంది మీద ఆరోపణలు చేస్తారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆలనాని మీ పార్టీలో చేరబోతున్న మగాల్ని క్లీన్ చిట్, అట్లాగే మోపిదేవి వెంకటరమణ మీ పార్టీలో చేరితే క్లీన్ చిట్, ఈ రకంగా బెదిరించి పార్టీలు మార్చే ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టి బీసీలకు ఏదైతే ఎంపీ రాజ్యసభ సీట్లు ఇస్తే వాటిని కూడా మీరు కొనుగోలు చేయడం, బెదిరించడం, ఈ యొక్క విధానం ద్వారా చూస్తా ఉన్నాం. రాజ్యసభ ఎన్నికలు అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయా చెప్పమనండి. ఎక్కడ మీరు గెలిచింది రాజ్యాంగబద్ధంగా గెలిచారా? ఆలోచన చేయండి. ఎక్కడున్నాం మనం? రేషన్ బియ్యము మాఫియా విషయము మీరు ప్రస్తావించి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఎంత లంచం తీసుకున్నారో ప్రూవ్ చేస్తారండి. గ్రౌండ్ రియాలిటీకి వెళ్దాం. నేరుగా మీరు గోడౌన్ నుంచి కూడా బియ్యాన్ని తరలించేదానికి ఎమ్మెల్యేలు సహకరించడం, గోడౌన్ డీటెయిల్ ఇన్ఛార్జీలు సహకరించడం, మీకున్నటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకుంటే గ్రీన్ ఛానల్ అని చెప్పి వెహికల్స్ పెట్టారన్నారు. వెహికల్స్ పెట్టింది విధానము ఒక పారదర్శకంగా పంపిణీ జరగాలి. ఇంటి ముందరికే తీసుకెళ్లి పంపిణీ చేస్తే ఈ యొక్క రేషన్ ఏదైతే అక్రమ వ్యాపారం తగ్గుతుందనేటువంటి ఆలోచన దూరదృష్టితోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడటం ఇది దుర్మార్గమైన చర్య. ప్రజలు అసహించుకుంటున్నారు మీ మాటల్ని. ఇప్పుడు 6 నెలలకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో మీరు ఇటువంటి వ్యాఖ్యలతో మీరు తెచ్చుకుంటారని దయచేసి వాస్తవాల వైపు ఉందాం. వ్యవస్థను మార్చడానికి రైట్ రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఒకసారి బాలు దగ్గరికి వెళ్దాం. బాలు మీరు చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారో దీని వెనకాల కారణం ఏంటంటే అక్కడ హోంశాఖ మంత్రికి సంబంధించింది ఆమె అనిత మీద ఏదైతే కోపంగా ఉన్నారో దీన్ని టార్గెట్ చేసుకొని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటంటే ఒకసారి పక్కకు తప్పుకోండి, ఎలా నడపాలో ఎడా గాడిలోకి తీసుకురావాలి అని చెప్పారు. ఒకసారి నేను వచ్చినాక చూపెడతాను అని చెప్పారు. అదే దృక్పథంతో ఈరోజు దూకుడు పెంచిన తర్వాత పోర్టులలో ఒకసారిగా వెళ్ళి తన స్టైల్లో ఫిల్మీ స్టైళ్ళల్లో అక్కడ చేస్తున్నారు అని మా ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద చాలామంది ఆరోపణలు కూడా చేశారు. దీనిపై మీరేమంటారండి బాలుగారు? సార్ ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అతనికి పేరు కావాలనో ఇంకొకటి కావాలనో ఏదో ఆ సినిమా స్టంట్ చేయాలనో అతను అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏమంటే వాళ్ళ సినిమా స్టంట్ చేస్తున్నారు, ఊరికే పబ్లిసిటీ పెంచుతున్నారు, మాట మారుస్తున్నారు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే మాటలు కట్టి మాట్లాడి ఖచ్చితంగా ఆయన నిబద్ధత ఎట్లుంటుందంటే ఖచ్చితంగా పేదల బియ్యం ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో ఆ పేదల బియ్యం 2 రూపాయలు ఇచ్చి కూడా కొన్ని కుటుంబాలు బియ్యాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను 2 రూపాయలు బియ్యాలు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు బిలో పావర్టీలో ఉన్న మన రాష్ట్ర ఆర్థికం అప్పుడు ఇచ్చినటువంటి అమల్లోకి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇప్పటికున్న ఇప్పుడు ఎవరు తినరు అనే దీంతో మొత్తం ఈ మాఫియా అంతా చేసుకునేసి మొత్తం తరలి వెళ్ళిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ తరలి వెళ్ళిపోతున్న బియ్యం మన రాష్ట్రానికి కానీ మన దేశ ఆర్థిక పరిస్థితికి కానీ చాలా దెబ్బతీస్తాయనే ఉద్దేశంతో లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని మీద ఆయన అవగాహన తీసుకొని చెప్పడం జరిగింది. ఎవరైతే కాకినాడలో దీని గురించి గొంతెత్తుతారో వాళ్ళ మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం వంటి అనేక చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ పరిశీలించుకుంటూ మన ముఖ్యమంత్రి మరియు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి దీని మీద ఒక నివేదిక తీసుకునేసి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుని అప్పుడు షిప్ లో వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగిందే. కానీ ఇది ఎలాంటి పబ్లిక్ స్టంట్స్ లేవు. ఈరోజు మీరు తీసుకుంటే మన ఆరో బిందా కంపెనీకి మన కాకినాడ పోర్ట్ నుంచి 41% వాటా వెళ్ళింది. ఎందుకంటే వెళ్ళింది వీళ్ళు ఈ స్మగ్లింగ్ ఇంత చేస్తుంటే ఆ వాటానే అక్కడి నుంచి తరలించారనే మాట వాస్తవం కాదా? మీరు చెప్పండి. 22,000 ఎకరాలు ఉన్న పోర్ట్ కి 20 మంది పోలీసులని కాపలాగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? బాలుగారు, విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ విధానాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ శాఖ కూడా మీ దగ్గర ఉంది, ప్రతిదీ మీ అధికారులు కూడా ఉన్నాయి. అంటే అధికారులు పోలీస్ శాఖ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సహకరిస్తలేరని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే అది ప్రైవేట్ పోర్ట్ కావడంతో వీళ్ళు అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పోర్ట్ కాబట్టి మీకు దీనికి ఎలాంటి సంబంధం లేదనే మాట తీసుకొచ్చే. సార్ బాలుగారు, మీరు ఒక్కసారి గమనించండి. కేంద్రంలో ఉన్నది కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి పార్టీయే, దాన్ని గమనించండి.
అవునవును, ఇప్పుడైతే సరిదిద్దుకుంటూ ఇప్పుడైతే పైనుంచి మాట్లాడుకుంటూ ఏవైతే అవసరాలు ఆ శాఖకు సంబంధించిన మంత్రిత్వ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడికి వీళ్ళు సహకరించాలనే ఆ మాటను తీసుకెళ్లి దాని తర్వాతే కదా ఇప్పుడు అన్ని సర్దు మరిగి ఆ సిట్ కమిటీ ఒకటి వేసి 6 మంది కమిటీ సభ్యులతో ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. సార్ ఓకే రైట్. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే పనికి ఆహార పథకం నుంచి వెళ్ళి మొదలైన ఈ స్కామ్ ఈరోజు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దొడ్డు బియ్యం ఇప్పుడు ఎవరైతే కూడా వాడతలేరు. కాకపోతే వేరే దేశాలలో నైజీరియా, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇండోనేషియా, శ్రీలంక ఈ దగ్గర మన బియ్యం అంటే మనము ఏదైతే ఉన్నదో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో సాగు బియ్యానికి సంబంధించిన పేరుగాంచిన బియ్యం అంటే ఇక్కడ పంట ఎక్కువ శాతం మనం ధాన్యం మనం పండిస్తాం కాబట్టి దీన్ని మనం వేరే దేశాలకు పంపిస్తాం. ఇందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు చేసే ఏదైతే కట్టడి ఉన్నదో ప్రభుత్వాలు ఏదైతే దాని మీద ట్యాక్సెస్ సుంకాలు విధించేది ఉన్నదో దాన్ని కాకుండా మనం విదేశాలకు వెళ్ళవలసిన బియ్యాన్ని మాత్రం ఆపలేం కదా. దీని మీద మీరేమంటారండి? జమీల్ గారు, ఎస్ రైస్ లో ఒక పాలసీ చట్టపరంగా ఉంది. ఎస్ రైతులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అదేమి నిబంధన కాదు. ఓకే, బియ్యం ఎక్స్పోర్ట్ చేయకూడదంటే సన్న బియ్యం, సోనా మసూరా మాత్రమే. అదే బిర్యానీ వాడతారు, ఆ పేరు గుర్తులేదు. ఆ ఒక్క రైస్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయకూడదు, దాని మీద బ్యాన్ ఉంటుంది. సోనా మసూరి అంటున్నారు రైస్ రైతులు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బాసుమతి, సోనా మసూరి అంటున్నారు మీరు. బాసుమతి, సోనా మసూరి ఎక్స్పోర్ట్, మిగిలినన్ని కూడా రైతులకు స్వేచ్ఛ ఉంది, అమ్ముకోవచ్చు. రైట్. కానీ సార్ ఒక చిన్న నేను ఇంటర్సెప్ట్ చేస్తాను సార్. అంటే రైతులు అంత ఎదగలేగా సార్, అంటే వాళ్ళు ఇవ్వవలసింది దళారీలకే కదా, దళారుల తర్వాత వాళ్ళు అక్కడ చేస్తారు కదా. చెప్పండి సార్. ఇప్పుడు రైతులు మిల్లర్లకు ఇస్తారు, మిల్లర్లు వేరే దానికన్నా పైన ఎవరైతే వ్యాపారం చేస్తారో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళు కార్పొరేట్ చేస్తారు, వాళ్ళ మధ్య అలవితనం ఉంటుంది. రైతులు ఇప్పుడు నేరుగా పోర్టులో పోయి దింపరు, ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు. ఇప్పుడు నేనేదంటే రైతుల ముసుగులో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి 26 కంపెనీలు కొత్త బ్రాండ్లు వేసి, సార్ ఇక్కడ ఒక విషయం మీకు తెలియని విషయం ఏంటంటే మీ కాకినాడ పోర్టుకి వెళ్తే ఒక 25-20 కంపెనీలు ఉంటాయి చుట్టూ, పెద్ద గోడౌన్స్. అవేంటంటే రీసైక్లింగ్, పాలిషింగ్, సన్నబియ్యంగా మార్చడం, కెమికల్ పెట్టి కొంత రకాల రంగులు మార్చడం, అనేక రకమైన ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేస్తారు. దీన్ని చేసిన తర్వాత రేషన్ బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అది 74 రూపాయలు అమ్ముతారండి, 74 రూపాయలు ఒక కేజీ. దీనికన్నా ముఖ్య విషయం ఏంటంటే సంబంధం లేని విషయాలు కొన్ని విషయం మన రామారావు గారు అండి, మా బాబు గారి మీద కేసులు ఉన్నాయి, లేవండి ప్రూవ్ చేయండి చూద్దాం. స్కిల్ కేసు కొట్టేశారు, నోటు పే చేశారు. అయితే బాబు గారికి నమ్ముతున్నాను. ఇంకో విషయం చెప్పాలి మీకు, అర్థం కావాలి. 320 పిటిషన్లు, 180 స్టేజ్లు, 32 కేసులు, 44 అటాచ్మెంట్, 16 నెలలు జైలు శిక్ష ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి సొప్పొద్దు కాదు కదా. మా మీద తప్పుడు కేసు, దొంగ కేసు, సాక్ష్యాలు లేవు కేసు, 3 IAS ఆఫీసర్ సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు, ఎందుకంటే మీరు చేసిన తప్పుడు పనులు గత ప్రభుత్వానికి అమ్ముడు పోయినారు మీరు. సో ఇది మీ చరిత్ర. కాబట్టి కేసుల గురించి వద్దు, కేసుల గురించి మాట్లాడాలంతా వైఎస్ఆర్ వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ కేసుల్లోనే బుద్ధికారు, కేసులోనే పెట్టి పెరిగారు. ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే రైతుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ విషయం పెద్ద ప్రస్తావించట్లేదు, ఎందుకంటే కేసులు మాకు ముఖ్యం కాదు. రైతులో ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే వివిధ రకాల రైతులు ఇవ్వాల్సిన సన్న బియ్యం ఇస్తానని ఒకప్పుడు ఆయన మంత్రిగా ఉన్న నాని గారు, అంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు, మేము అధికారంలో సన్న బియ్యం ఇస్తామన్నారు. మరి సన్న బియ్యం అయింది ఇవ్వలా. ఇప్పుడు గతంలో మీరు 99% బ్రహ్మాండ పథకాలు అమలు చేసాం, బటన్ నొక్కాం, సిద్ధమా కళ్ళు ఎగరేయండి, సొక్కాలు మంచండి అని చెప్పి నన్ను జగన్మోహన్ గారు మర్చిపోలేదు కదా. మా ఇంటికి కూడా పీకలేరు అని పిల్లల ముందు చెప్పాడు కదా. మరి జనం అన్ని పేటికలు పీకే 11 ఇంట్లు పీకారు కదా ప్రతిపక్ష నాయకులు. ఇంకా కూడా మారండి, ప్రజలకు సేవ చేయండి. మా ప్రభుత్వం మీద మీకు మీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం. 41 జీవో లేదు, నెంబర్ 1 జీవో లేదు, హౌస్ అరెస్టులు లేవు, స్వేచ్ఛగా మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు పోస్టర్లు, ఎవరు అరెస్ట్ చేసే చెప్తా క్లారిఫై చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛా స్వాతంత్రం మీకు ఇచ్చాం, మేము అరెస్ట్ చేయట్లా, ప్రమాణంగా మాట్లాడుకున్నారు. రెండోది మీరు చేసేది ఏంది, ఇంకో విషయం ఏంది, మీరు చెప్పిన విషయం ఎవరైనా పోసానికి ఇష్టమురళి ఎవరైనా ఆయన మీ పార్టీ నాయకుడా, అలాగే బోరుగడ్డ అనిల్ మీ పార్టీ జనరల్ సెక్రటరీగా, అలాగే ఇంకో మాట ఇంకా శకుంతల అంటే ఎవరా, శ్రీరెడ్డి మీ నాయకురాలా, ఎవరు వీళ్ళు పేటీఎం బ్యాచ్, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదే. వీళ్ళు కొంతమంది మీ పేర్లు పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ కొడుకు సజ్జల మార్గం మీద పెట్టుకొని పంచప్రభాకర్ అంట, ఆర్జీబీ ఒకటండి వాడు కుక్క, వాడు సినిమాలు తీసుకోమని చెప్పండి. మీ రాజకీయ పార్టీ నాయకుడు కదైనా వాళ్ళని విమర్శిస్తే మీకేం బాధ? జగన్మోహన్ గారికి వర్మకి ఏమన్నా
లావాదేవీలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు సినిమాలు తీసాడా? రైట్. కాదు కదా. ఇప్పుడు మీరేమంటారండి రామ్మోహన్ గారు, రామారావు గారు, ఓకే రైట్ క్యారీ. మేము సోషల్ మీడియాలో మహిళల్ని అవగౌరవంగా మాట్లాడదని చెప్పి అరెస్ట్ చేస్తున్నా కానీ వేరే తప్పుతో కాదు. మీరు కూడా మీ ప్రభుత్వం ఉండేటప్పుడు మమ్మల్ని తిరగనీయకుండా ఇటువంటి సోషల్ మీడియా వాళ్ళు కానీ ఇటువంటి మీడియా సంస్థలు కానీ పేపర్లు నిషేధించారు. మేము ఎక్కడే మాట్లాడట్లేదే. ఎవరు ఏమైనా ప్రచారం చేసుకోవచ్చు కదా, ఫ్రీడమ్ ఇచ్చాం కదా. మా ప్రభుత్వం అందరి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మంచి చేస్తుంది కాబట్టి ఈ రోజు కూడా ఫ్రీ బస్సెస్ కి పాసులు ఇవ్వడానికి జియో ఇచ్చారు, చూడండి కావాలంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. అనేక అంశాలపైన ఈరోజు ప్రభుత్వం ఆగమేఘాల మీద రాజధాని, అమరావతి, పోలవరం ఉక్కు ఫ్యాక్టరీ, మీ కడపలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ సాగుతూ తీసుకెళ్తా ఉంటే ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి ఆనందపడుతుంటే మళ్ళా జగన్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు ఏది చెప్పుకుంటున్నారు మీరు. మీ పార్టీ నాయకులు రాజధాని వెళ్ళిపోతుంటే దయచేసి రామారావు గుర్తించాలి. మీరు ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు కాబట్టి మంచి సూచనలు ఏం తీసుకుంటాం. 164 సీట్లు ఇచ్చారని మేము గొడవపడట్లా, మేము సేవ చేస్తున్నాం. మీ ప్రతిపక్ష నాయకులు మీరు అనుకునేటువంటి మంచి సూచనలు అసెంబ్లీకి చేయండి, అసెంబ్లీకి రండి, మీ జగన్మోహన్ గారు పంపించండి, బ్రహ్మాండ విమర్శలు చేయమనండి, సలహాలు చెప్పనండి, ప్రజలు సేవ చేయమని చెప్పండి. తప్పు చేస్తే కూడా పట్టుకుతాను చెప్పండి. ఓకే రైట్. రామారావు గారు ఇప్పుడు ఏమంటారండి? ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఆర్జీ ఎవరు, పోసాని కృష్ణమూర్తి ఎవరు, వీళ్ళందరూ ఎవరైనా పేర్లో చెప్పారు. దీని మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు మీద లేకపోతే చంద్రబాబు అనుయాయుల మీద కోపంతో కొంతమంది కామెంట్ చేశారండి. వాళ్ళ మీద కక్ష తీర్చుకునే క్రమంలోనే ఈ కేసులన్నీ పెట్టి వాళ్ళు వేధించి వాళ్ళ చేత క్షమాపణ చెప్పించుకోవాలని పోసాని కృష్ణమురళి గారి చేత, పోసాని కృష్ణమురళి గారు ఎవరని శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడితే దానికి సమాధానం ఏముంటుంది చెప్పండి? రామ్ గోపాల్ వర్మ ఎవరని దానికి ప్రశ్నిస్తే అతను జాతీయ స్థాయి దర్శకత్వ బాధ్యతలు వహించినటువంటి వ్యక్తిని కూడా అతనెవరు ఇతనెవరు? అసలు రామ్ గోపాల్ వర్మ గారు విషయానికి వస్తే ఆయన వేసినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే కూటమి ప్రభుత్వ అధినేతలు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఆయన చట్ట పరిధిలో మాట్లాడినటువంటి మాటలు ఆయనకు సమాధానాలు చెప్పలేక కక్షపూరితంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లెక్కకు మించి కేసులు ఉన్నాయి అంటే ఇప్పుడు కేసు కొట్టేశారు స్కిల్ డెవలప్మెంట్. ఎక్కడ శ్రీనివాస్ చౌదరి గారు ఎక్కడ కొట్టేశారు? ఏ కేసు, ఏ నెంబర్ కొట్టేశారు చెప్పండి? ఈడీ అటాచ్మెంట్ నెట్ లో చూడండి. ఈడీ అటాచ్మెంట్ ఎందుకు చేసిందండి? తమకి ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ ఎందుకు చేసింది? లేదు చేయలేదండి, తప్పుడు మీకు అవగాహన లేదు. మీకు అసలు కనీస దాని మీద కనీస అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు. ఇంటర్నెట్ కొడితే కూడా వస్తుందండి, ఇంటర్నెట్ లో కొట్టండి. మా ఎన్ని కేసుల మీద స్టే తీసుకొచ్చారండి? మీ మాటలు ఎట్లా ఉంటాయి అంటే 2019 నుంచే బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అన్నట్లా ఉంటది. ఇది ఒక్కటి కాదు. బియ్యం అక్రమ రవాణా ఎప్పుడు జరుగుతుందో మీరు ఒప్పుకోలేరు. ఎప్పటి నుంచి జరుగుతుంది నేను చెప్పలేదండి. 2019 నుంచి అక్రమ జరుగుతుందని చెప్పట్లా. ఎవరు చెప్పాను అది తెలియదు. 2019 నుంచి జరుగుతుందని చెప్పాను. 2019 నుంచి జరిగేది ఏంటి? గౌతమ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు క్లియర్ గా చెప్పారు, ఈ మాఫియా అనేది 40 years బ్యాక్ నుంచి ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. మీరు దాన్ని బేస్ చేసుకుని తీసుకోకుండా ఏదో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నాళ్ళు పరిపాలించింది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు 4.0 పెట్టుకున్నారు కదా సినిమా స్టైల్లో. అంటే 4వ ముఖ్యమంత్రి. ఈ వ్యవస్థను ఏం బాగు చేశారు చెప్పండి? ఇది చేతగాక పరిపాలించడం చేతగాక మీరు అసమర్థులై కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ఏదో మీ కూటమి ప్రభుత్వం ఉంది అది మర్చిపోయి కేవలం పోర్టు దాకా బియ్యం పోయి పోర్టులో మమ్మల్ని అనుమతించట్లేదు. ఏంటండి చేతగాక, అవగాహన లేక, చట్టం పట్ల కనీస జ్ఞానం లేక. మీరు రామారావు గారు, మీకు సముద్రంలో ఎటువంటి అర్హతలు ఉంటాయి, ఎటువంటి సెక్యూరిటీస్ ఉంటాయి మీరు తెలుసుకోండి. నేను చెప్పా 12 నాటికల్ల వరకే ఆంధ్ర రాష్ట్ర పోలీసు అధికారం ఉంటది, 200 నాటికల వరకే ఆ పోర్టు అధికారం ఉంటది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉంటది. మీరు చెప్పేది ఎవరు మాట వినరు అక్కడ. వాళ్ళ పద్ధతి వేరు, ఆ పరిస్థితి వేరు. కాబట్టి నేనైనా పవన్ కళ్యాణ్ గారైనా మీరైనా జగన్మోహన్ గారైనా పోర్టులు అయిపోరు. కాకపోతే మీరు కబ్జా చేశారు, కేవీ రావు దగ్గర పోర్టు కబ్జా చేశారు కాబట్టి బంగారం చేశారు, బియ్యం అప్లై చేశారు, అన్ని డ్రగ్స్ కూడా వచ్చాయి కదా. కాకినాడ పోటీ డ్రగ్స్ 20,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ కూడా వచ్చాయి. అన్ని పట్టుకున్నాం కదా. మీకేం బాధక్కర్లేదు. అందరిని దోషులు పట్టుకుంటాము, అందరి ముందు ప్రజల ముందు నిలబడతాము, శిక్ష చేస్తాము. భయపక్కర్లేదు, మీరు భయపడతండి. ఆంధ్రప్రదేశ్ భూభాగము ఎక్కడా లేదండి, అదేమి ఐలాండ్ కాదు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము, నవ్యాంధ్రప్రదేశ్ అనేది ఐలాండ్ కాదు. మీరు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాకినాడ పోర్టులో మీరు పోగలరా, మీరు పట్టుకోగలరా? అక్కడ దాకా రైట్స్ ఎట్లా వచ్చినాయి? పోర్ట్ రైట్స్ తెలుసుకోండి, ఫస్ట్ అవగాహన తెలుసుకోండి. పోర్ట్ రైట్స్ ఏంటో చెప్పాను నేను. వినకుండా మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలి? మీకు వినపడలేదో, నా వాయిస్ రావడం లేదు. ఎట్లా వచ్చినాయి?
జమీల్ గారు ఏదో చెప్పా ఆయనకి తెలియట్లే, ఆయనకి ఏం చేయమంటారు చెప్పండి. మీకు తెలియదు చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు. చేతగామ దద్దం ప్రభుత్వం అంటే పరుంబోగు ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి రౌడీ పరిపాలన, దౌర్జన్య పరిపాలన, దుర్మార్గ పరిపాలన చేసి జగన్మోహన్ గారు అందుకే పక్కన 4 మెట్టికాయలు పెట్టారు. ఇంకా మీరు మారరా? మీరు పనికి మాలి ప్రభుత్వాన్ని పక్కన పడేసాం, ప్రభుత్వాన్ని పక్కన పడేసాం. ఈ రోజు పని చేస్తున్నాం. వై నాట్ 175 ఏమైంది? అదండి, వై నాట్ 175 అయింది. ఒకరు మాట్లాడు, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి సార్. మరొక అది సరైన వీఆర్ నాట్ గెట్టింగ్ టు లిసన్ ప్రాపర్లీ టు యూ ఆల్. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నేను మాట్లాడతా. మేము ప్రమాణం చేసాం, మీకు తమ్ముంటే సవాల్ చేయండి. ఏ హామీ చెప్పండి, చెప్పి లేవు, రవాణా లేదు, రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, డ్రగ్స్ కి గర్ల్స్ కి అలవాటు చేశారు. చెప్పండి మీరు, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రానికి పారిపోయావు, భూ కబ్జాలు చేశారు, దందాలు చేశారు, ఇసుకు దోసుకున్నారు, ల్యాండ్ దోసుకున్నారు, ఒకసారి సార్ ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి సార్. ఇక్కడ ఏమైతుందంటే ప్రభుత్వం నుంచి అరెస్ట్ కూడా మీకు లేదు తెలుసా? మీకు మా ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు కూడా మీకు లేదు, ఎందుకంటే ప్రతిపక్షమే కాదు. మిమ్మల్ని మీరు కూడా మాట్లాడండి, తెలుసుకోండి, మారండి. జగన్మోహన్ మారలా, మీరు కూడా మారరా? జగన్మోహన్ రెడ్డి మాడు, ఆయన లేకుండా చేశారు, మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేశారు. అరే ఏదో బాబ్జీ మనకు సంబంధించిన ఇప్పుడు బాలుగారు ఏదో మాట్లాడుతున్నారు. బాలుగారు తిందాం. బాలుగారు ఏమంటున్నారు? ఇంకోటి ఏంటంటే రామ్మోహన్ గారు, మీరు మీ వాయిస్ కొంచెం అది బాగా డిస్టర్బ్ అవుతుందండి. బాలుగారు చెప్పిన తర్వాత కొంచెం ఒకసారి మీ వాయిస్ క్లియర్ వచ్చేటట్టు చూసుకోండి. రైట్, బాలుగారు చెప్పండి ఇమీడియట్లీ. సార్ అదే రామకృష్ణ గారు చెప్తున్నారు, దద్దమ్మ ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం అంటున్నారు. రామకృష్ణ గారు కాదండి, రామ్మోహన్ గారు, బొట్ల రామ్మోహన్ గారు. అదే ఆయన చెప్పినట్టు 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు ప్రభు, మొత్తం రాష్ట్రాన్ని ఒకసారి 50 ఏళ్ళు మీరేమో 100 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లారు. రెండు చూస్తారండి, పోలవరం చూపిస్తా, ఒకసారి మనం ఒక్కసారి రామ్మోహన్ గారిని అవకాశం ఇద్దాం. రామ్మోహన్ గారు దీనికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే సార్ చెప్పండి. ఇప్పుడు ఈ టోల్ గేట్ ప్రభుత్వాలతోటి, ఈ టోల్ గేట్ నాయకులతో మనం మాట్లాడినామండి. ఎందుకంటే రామారావు గారిని మనం మాట్లాడిద్దాం. రామారావు గారు ఏదైతే వివరణ ఇవ్వలేకపోతున్నారు కదా, రామారావుతో చెప్తాం. సరే దాని మీద మీరు కౌంటర్ ఇవ్వండి సార్. మన చౌదరి గారు మీరు ఖచ్చితంగా ఇవ్వండి దీని మీద. కానీ రామారావు గారు మీరు మాట్లాడండి. వీళ్ళు మాట్లాడరు, వీళ్ళకి ప్రజాపక్షపాత ధోరణి ఏమాత్రం కనిపించలా, కేవలం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్. ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు, చేశారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. ప్రజలకు మేము చేస్తాం, చెప్పండి. అంతేగాని మీరేదో మన అధికారంలోకి వస్తాము, జమిలీ వస్తే జగన్ వస్తాడు, అదేంటి మధ్యంతర ఎన్నికలు వస్తే జగన్ వస్తాడు, 5 ఏళ్ళు కళ్ళు పూసుకుని వస్తాం, చెప్పొద్దని మీరు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు, ఒప్పుకోండి దాన్ని. అంతేగాని మేము చూస్తాం లేపుతామని చెప్పొద్దండి. జమిలీ ఎన్నికలు వస్తాయి 2027 అని చెప్తారు, మీరేమో 2029లో వస్తాయని మీ నాయకుడు చెప్తారు. ఒకసారి కలలుగానండి, కథలు మెంగమని చెప్పలా. తెలుసుకోండి, 2027-34 వరకు మీకు ఎలక్షన్స్ రావు. జగన్మోహన్ రెడ్డి అసలు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయడు. 2029లో ఆ పార్టీ ఉండదు, చట్టం మూసేసారు. ఇప్పుడు 23 జిల్లాలు మూసేశారు, అందరూ హోటల్ పెట్టుకుంటున్నారు, నమ్ముతారు చెప్పండి. అవగాహన లేని మీ సుబ్రహ్మణ్యం చంద్రబాబు సన్ రైజ్ కంట్రీ అని పెట్టాడు ఇంతకు ముందు. అంటే ఈ కంట్రీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతూ బాగుండదు చెప్తాను. ఏం నోట్ చేస్తే బాగుండదు. ముఖ్యమంత్రి గారు మీరు సైతాన్లో కాలకేయులాగా మాట్లాడుకుంటున్నారు. మీరు సైతాన్లో కాలకేయులాగా మాట్లాడండి. పదవిలో రెస్పెక్ట్ ఇవ్వండి. మాట్లాడా నువ్వు మనం తప్పుగా మాట్లాడుతున్నావు. నీకు మాట్లాడటానికి
జగన్మోహన్ రెడ్డి వాడు చీటరు 420 గాడు వాడి గురించి మనం ఏం మాట్లాడతాం మేము వాడని మాట్లాడతావు నువ్వు, మేము మాట్లాడకూడదు. అంటే సబ్జెక్ట్ తెలీదా? సబ్జెక్ట్ నేర్చుకోలేదా? అవగాహన లేదా? ఎవరికి 420 గాడు ముఖ్యమంత్రి రాష్ట్రాలు నష్టం చేయాలని చెప్తా ఉంటే అర్థం కాలేదు. చెప్పండి కాదు ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తా ఏం మాట్లాడి సమాధానం చెప్తా నేను. నీకు తప్పుందా? మీ పాత్ర ఓడిపోయి చెప్పండి. ఎందుకు ఓడిపోయి నువ్వు? ఎందుకు మొలుగు అసెంబ్లీకి రాకుండా పారిపోయిన పులివెందుల పిల్లి మీరు. అసెంబ్లీకి సమావేశం రాకుండా పారిపోయిన పిల్లి మీరు. చెప్పండి. పులివెందుల పులిలే బొగ్గులే పిల్లి దాక్కొని కర్ణాటక దాక్కొని పిసరాపోయి కర్ణాటక దాక్కొని పిసరాపోయి నీకు దమ్ము ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అయితే మీ జగన్మోహన్ రెడ్డి నీ అసలు నీకు దమ్ము ఉంటే నువ్వు టోటల్ గా మనం ఇప్పుడు మన టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుందండి. ఎక్కడున్నాయి మీకు నివాసం? ఎక్కడున్నాయి మీ నాయకులకు? రైట్. ఏదైతే రైట్ సార్, ఇప్పుడు మన సమయం అయిపోయింది కాబట్టి రైట్. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే ఉన్నదో టోటల్ టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. దీని విషయంలో ఈ రోజు సమయం కూడా చాలా చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి లాస్ట్గా కంక్లూజన్గా తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు దీనికి ఒక నిమిషం పాటుగా మీరు చెప్పండి. దీనికి పరిష్కార మార్గం ఏమనుకుంటున్నారు మీరు? పరిష్కార మార్గం అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా గవర్నమెంట్ ఏంటంటే దీనికి ఈ బియ్యం తినేవాళ్ళేనప్పుడు ఎవరైనా అమ్ముకుంటారు, అది సహజం. అమ్మకుంటా చేస్తాడనేది జరగని పని. వీళ్ళెంత ఇబ్బందులు పెట్టినా ఏమైనా చేసినా కూడా కేసులు కూడా పెడుతున్నాం మా తెలంగాణలో. అయినా కూడా పోతున్నాయంటే, ఎక్స్పోర్ట్ పోతున్నాయంటే, అంతదాకా పోతున్నాయంటే, దాకా పోతున్నాయంటే దాంట్లో ఎంతో మంది చేయను 4-5 లెవెల్లో పోతాయి. అందుకని ముఖ్యంగా గవర్నమెంట్, మా తెలంగాణ గవర్నమెంట్ ఆలోచించి సన్నబియ్యం రేషన్ కార్డు సప్లై చేస్తూ ఉన్నారు. అందుకని సన్న బియ్యం చేస్తే ఏమాత్రం వాళ్ళు తీసుకుంటారు, హాయిగా తింటారు, బాగుంటుంది. అందుకని సన్న బియ్యం పెట్టింటారు గవర్నమెంట్. సంక్రాంతి నుంచి మొదలవుతుంది, ఆ తర్వాత ఆ ప్రాబ్లం పోతుంది దగ్గర. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ మన డిబేట్స్. అండ్ ఈరోజు సమయపాలన అయిపోయింది కాబట్టి మనం ఒకసారి ప్రతి ఒక్కరికి, పర్టికులర్గా టీడీపీ నాయకులు అయినటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి, వైసీపీ నాయకులు అయినటువంటి బొట్ల రామారావు గారికి, అలాగే మన జనసేన యువ నాయకుడు అయినటువంటి బాలు గారికి, అలాగే ప్రత్యేకంగా మా గురించి వచ్చి తన బ్రహ్మాండమైన అభిప్రాయాలు చెప్పినందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు చెప్తూ రేపొక్కటి మరొకసారి మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తుండండి పోర్ట్ సైడ్స్ టీవీ.